గణపురం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో హిందీ పరీక్ష రోజున నలుగురు విద్యార్థుల డిమార్కు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలను జిల్లా 10వ తరగతి పరీక్షల నియంత్రణ అధికారి మందల రవీందర్ రెడ్డి ఖండించారు. కొంతమంది వ్యక్తులు కావాలనే తనపై దుష్ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకే తాను పనిచేస్తున్నట్లు తెలిపారు. నా పేరు మందల రవీందర్ రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి, జయశంకర్, భూపాల్పల్లి జిల్లా. మరి ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనల దృష్ట్యా మీకు వివరణ ఇస్తున్నాను. హిందీ పేపర్ రోజు మోడల్ స్కూల్ గన్పూర్లో జరిగినటువంటి మాల్ ప్రాక్టీస్ విషయంలో నలుగురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కి గురి కావడం జరిగింది. దాని విషయం లోపల ఫ్లయింగ్ స్క్వాడ్ అనేది మన జిల్లాలో 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కాకుండా స్టేట్ నుండి అదేవిధంగా డిఓ గారు కూడా స్క్వాడ్గా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వెళ్ళేటువంటి క్రమంలో ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళాలనే విషయం ఎవరికి చెప్పరు. ఫ్లయింగ్ అంటేనే ఆకస్మికంగా తనిఖీ చేసేటువంటి విషయం. దాని లోపల గౌరవ కలెక్టర్ గారే ఈ సిట్టింగ్ స్క్వాడ్లను, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. కాబట్టి వారు ఎవరికి తెలియకుండానే సెంటర్లు విజిట్ చేసి ఆ సెంటర్లో ఉన్నటువంటి క్రమశిక్షణగా ఉన్నారా లేరా, మాల్ ప్రాక్టీస్ ఏమైనా ఉన్నాయా, పరీక్షల లోపల ఏమన్నా అవకతవకలు జరుగుతాయని పరిశీలిస్తారు. కాబట్టి వాళ్ళు వెళ్ళిన క్రమంలో నలుగురు విద్యార్థులను మాల్ ప్రాక్టీస్కి గురి కావడం బాధాకరం. అయినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు దీనికి ఏసీజీ భూపాల్పల్లి నియంత్రణాధికారి ప్రమేయం ఉందని చెప్పడం శోచనీయం. దానికి ఎలాంటి నాకు సంబంధం లేదు. నా డ్యూటీ ఒకటే, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు డిఓ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా నేను ఏదైతే భూపాల్పల్లి జిల్లాలో ఉన్న సెంటర్లకు పూర్తిగా సౌకర్యాల కల్పనలో నా భాగం ఉంటుంది. కానీ ఎంఈఓస్ మాత్రమే ఇన్విజిలేటర్లు అలాట్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్విజిలేటర్ల డ్యూటీస్ కూడా అక్కడ ఉన్నటువంటి సిఎస్డిఓనే చూసుకోవడం జరుగుతుంది. ఈ ఇన్విజిలేటర్ల వేయడంలో కానీ తీయడంలో కానీ ఎలాంటి ప్రమేయం నాది ఉండదు. మా డిఓ గారు అన్నీ చూసుకుంటారు. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి మాల్ ప్రాక్టీస్లో కానీ మిగతా కొన్ని విద్యా సంస్థలు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఆరోపించే క్రమం లోపల అలా ఏసీజీ గారి పాత్ర ఉన్నదనడం చాలా దురదృష్టకరం. నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా.